గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మా అమ్మ నాన్న అప్పుడు అంటే ఇప్పుడు చూశారుగా మా నాన్న మా అమ్మని వెనక గోడ చూశారు కదా, కింద కూర్చున్న కుర్చీలు చూశారు కదా, పాత ఎనభై ఉంటాయి చూడు, ఎనప కుర్చీలు అయ్యి అయ్యే పెద్ద ప్రాపర్టీ ఆ రోజుల్లో మాకు. మా నాన్న మనిషి నీట్గా ఉండేవాడు, తెల్ల చొక్కా తెల్ల పంచి పెద్ద చొక్కా అలాగా బాగా ఇస్త్రీ చేసుకొని వేసుకునేవాడు. కూలియే కానీ ఆయనకి ఇష్టం నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఎలా తెల్ల బట్టలు ఉంటాయో మనసు కూడా అలాగే తెల్లగా ఉండేవాడు. మా అమ్మ నాకంటే ఎర్రగా ఉండేది, బాగుండేది. కదే మా నాన్న ఏంటంటే కొద్దిగా సహనవంతుడు, మా అమ్మ ఏమో అగ్రెసివ్. ఎంత అగ్రెసివ్ అంటే ఒకసారి వెనక ఇంట్లో దొంగపడ్డాడు. దొంగపడితే వీళ్ళు బయట తాళం వేసేసి ఆడాళ్ళు మొత్తం వచ్చేసేసి అందరు కేకలేస్తున్నారు ఊళ్ళో. రెండు లోపల దొంగ వెళ్తే కత్తి పొడుతాడేమో తలుపు తీసి అని వెళ్తుంటే మా అమ్మ వచ్చింది. లోపల ఉన్నాడు అని గడిలో తీసి తలుపు నెట్టి ఒరే అని లమ్మని బూతులు అది తిట్టేసి జుట్టు పట్టుకుని బయట తీసుకొచ్చింది. అంత అగ్రెసివ్, డేర్. మా అమ్మ వెరీ హానెస్ట్. మా అమ్మ ధైర్యంలో నాకు 10% ఉంది, మా అమ్మ అగ్రెషన్లో నాకు 10% ఉంది, మా అమ్మ హానెస్టీలో నాకు 10% ఉంది, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ నాన్న అలాంటోడు. మా ఊరు పెదకాకని, పెదకాకంలో ఏ ఇంట్లో అయినా దొంగ పడ్డాడంటే, దొంగ దొరికాడంటే కొరటాల సాంబయ్య దగ్గర తీసుకెళ్తారు. అంటే మా అమ్మ నాన్న, మా తాత దొంగని ఆయనే కొట్టాలి, ఊళ్ళో ఎవరు కొట్టలేరు, అంత రూత్లెస్గా. పోలీసులు కూడా రారు ఊళ్ళో. కొరటాల సాంబయ్య గారు ఉన్నారు కదండి, ఎందుకు తీసుకొస్తా దగ్గరికి అంటారు పోలీసులు కూడా. అందుకని కాకాని మొత్తంలో ఎక్కడ దొంగపడ్డా, ఏ పల్లెల్లో దొంగపడ్డా కానీ కొరటాల సాంబయ్య దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు. అవి నేను చూస్తూ ఉండేవాడిని, చిన్నవాడిని. చూస్తూ ఉండి ఒక స్టేజ్లో నేను కూడా దొంగని 2 సార్లు ఎట్టు కొట్టా. అంటే మా తాత అంత కొట్టలేకపోయా. మళ్ళీ ఇక్కడ భయం వచ్చింది, అయ్యో పాపం అన్యాయంగా రక్తంగా ఏడుస్తున్నాడు అని. వాడు దొంగతనం, వాడు మోసం అంతా మర్చిపోయి అటు ఉండేవాడిని. అక్కడ నుంచి మాకు అంటురోగం తగులుకుంది, మా తాత దగ్గర నుంచి, మా అమ్మ దగ్గర నుంచి. నాకు కొట్టాలి అన్న అంటే కొట్టాలని కాదు, ఉన్నది చెప్పాలి అని. ఉన్నది చెప్పాలి. వాడు దొంగనే చెప్పాలి, మంచి అనే చెప్పుద్ది. మా మేనత్త పిల్లలు లేరు, డబ్బులు బాగుంది, మేము పేదవాళ్ళం. అంటే మా నాన్న సొంత చెల్లెలు, ఊళ్ళో డాబా ఉంది, పొలం అంత ఉంది, మాదే పూరి గుడిసె. మా అమ్మ మాట్లాడదు ఆమెతో, డబ్బు ఉంది అహంకారం, నేను ఎందుకు వెళ్ళను, ఉన్నప్పుడే అన్నం తిందాం అనే మెంటాలిటీ పూరిళ్ళు. అంటే మీ అమ్మ నా ఇంటికి వచ్చి నేను ఇక నుంచి నీతో ఉంటాను అనసూయ అంటే ఈ ఇల్లు డాబా ఇదంతా మీకు రాసిస్తా, మిమ్మల్ని తీసుకురా మా ఇంటికి అంటే. మా నాన్న వెళ్ళి ఏమే అనసూయ రమ్మంది, ఎందుకు అది ఎవరు పిల్లలేరు కదా, మనకే వస్తుంది కదా అంటే, నీకు కావాలంటే ఆ దరిద్రాన్ని నువ్వు తీసుకో, నేను రాను, చచ్చినా దాని మొహం నేను చూడను, నా మొహం చూడొద్దు, అది ఎంత చేసు దాని ఆస్తి అంత చేసు. ఇలే అందన చచ్చిపోయేదాకా ఆమె రాలా, ఆమె చూడటానికి రాలా, నన్ను చూడొద్దు అంది. ఆ ఆస్తులు మొత్తం కూడా పట్టించుకోవాలా, ఉన్నదే తింటా. అట్లా ఉంది. నేను తెలియకుండానే ఆ పోకడలు తెలియకుండానే వచ్చినాయి నాకు. నేను మమ్మే అంత ధైర్యంగా బతకగలిగింది లేని నేను మగవాడిని, నేను ఎందుకు ధైర్యంగా బతకలేని చెప్పి అంత ధైర్యంతో నేను మద్రాసు వచ్చా. పర్చూర్ బేస్ దగ్గర బాయ్ లాగా మొదలుపెట్టి రైటర్ని అయ్యా. అక్కడి నుంచి కూడా నాకు ఎన్నో కష్టాలు ఉన్నా మా అమ్మనే గుర్తు తెచ్చుకునేవాడిని. ఏం కష్టాలుండే అన్నీ. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీడికి ఎవ్వరూ లేరు అన్నప్పుడు, వీడికి ఏ ఆసరా లేదు అన్నప్పుడు, వాడేంటి అని తెలియనప్పుడు ఎవడు లెక్క చేస్తాడు? ఏ ప్రొడ్యూసర్ నన్ను ఎందుకు ప్రేమిస్తాడు, ఏ డైరెక్టర్ ఎందుకు ప్రేమిస్తాడు, ఏ హీరో ఎందుకు ప్రేమిస్తాడు, ఏ హీరోయిన్ ఎందుకు ప్రేమించుద్ది, ఏ బాగా డిమాండ్ ఉన్న ఏ టెక్నీషియన్ అయినా నన్ను హలో అని వెళ్ళిపోతాడు తప్ప
మురళి నీకేంటి కష్టాలు ఏంటి, ఏం చదువుకున్నావు, ఎందుకు వచ్చావు, ఏంటి ఎందుకు అడుగుతారు. నేను మద్రాసులో దిగి 2వ రోజే పరశురామ్ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి నేను ఎంఏ తెలుగు చదివాను, నాకు మీకు అవకాశం ఇస్తారు అసిస్టెంట్గా అంటే నా ఎడ్యుకేషన్ చూసి ఇచ్చారు. అందుకని ఆ అన్నానికి స్ట్రగుల్ పడలా. అసాసినేషన్ ఉంటుందిగా తెలియకుండానే. చాలామంది అసాసిన్ చేస్తారు కదా మనుషుల్ని, ఇది పోస్ట్ మార్టం చేస్తారే, అలాంటివి ఉన్నాయి 5 ఏళ్ల పాటు. ఉన్నా నేను వాటికి భయపడలా. నేను ఎట్ట పైకి రావాలి, ఈ చదువుకొని బాగా వీళ్ళ దగ్గర ఉంటే చదువుకునేవాడిని. యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అక్కడ. మళ్ళీ పిహెచ్డీ సీట్ ఇచ్చారు. పిహెచ్డీ అయిపోగానే అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి, లేకపోతే లెక్చర్ రావాలి, అయితే హాయిగా వెళ్ళిపోవచ్చు అనుకున్న టైంలోనే నాకు సినిమా ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. రామ్ గోపాల్ వర్మ శివ సినిమా పెద్ద హిట్ కదా. శివ తర్వాత ఎంత క్రేజ్ ఉంటుందో ఆయనకి తెలుసుగా. నెంబర్ 1 ఇప్పుడు ఆయన ఇండియాలోనే వన్ ఆఫ్ ద. ఆయన 2వ సినిమాకి నన్ను ప్రిఫర్ చేశాడు. ఏమయ్యా మా కొత్త కుర్రాళ్ళు కావాలి నాకు శివ తర్వాత, ఇంకే వాళ్ళు వీళ్ళు వద్దు అంటే రామానాయుడు గారు సురేష్ బాబు గారు అనుకుంటా వాళ్ళిద్దరు అయి ఉండొచ్చు. ఇద్దరు కలిపి ఏమయ్యా పరచురాళ్ళ దగ్గర కుర్రాడు చదువుకుంటున్నాడు యూనివర్సిటీలో, వాడు నీతులు రాస్తాడు, బూతులు రాస్తాడు, అతన్ని పెట్టుకో బాగుంటుందంటే నన్ను పిలిపించాడు. ఎవరు తేజ, ఇప్పుడు డైరెక్టర్ తేజ, శివనాగేశ్వరరావు మనీ డైరెక్టర్, వీళ్ళిద్దరూ నా కోసం 2 రోజులు ఎతికారు. నేను ఎక్కడ దొరుకుతాను, నేను బాయ్ టైప్ కదా, చదువుకుంటూ ఉండేవాడిని. మెస్లో అన్నం తింటున్నా, చక్రవర్తి మెస్ అని. మెస్ దీన్ని బయటకు వస్తుంటే ఏమయ్యా 2 రోజులు తిరుగుతున్నావు నీకోసం, వర్మ గారు రమ్మని, రాము గారు రమ్మన్నారంటే, రాము గారు ఎవరండి అన్న. ఏమయ్యా శివ డైరెక్టర్ అయ్యా, ఆవిడ శివనాగేశ్వరం. అప్పుడు తెలియదుగా నాకు రాము గారు, రామ్ గోపాల్ వర్మ అంటే తెలుసుద్ది తప్ప రాము గారు ముద్దుగా అది తెలివిగా. అప్పుడు అట్లా వచ్చే ఎందుకు అంటే 2వ సినిమా నిన్ను రైటర్గా పెట్టాలనుకున్నారు అంటే, నేనేం రాయనుగా తేజ, వాళ్ళ దగ్గర అసిస్టెంట్కి పనిచేస్తున్నాను, చదువుకుంటున్నాను, నేను డాక్టరేట్ చేస్తున్నాను, చదువుకోవాలి. ఏమయ్యా అంత పెద్ద డైరెక్టరు ఇస్తుంటే ఇవ్వడం వద్దంటాడా, కానీ నువ్వు ముందు వెళ్ళి మాట్లాడు అంటే, నేను వెళ్ళి మాట్లాడలే అండి నెంబర్ 8 ఇచ్చాడు. అంటే పరశురాళ్ళకి కూడా చెప్పాలా, ఎందుకంటే వద్దనుకున్నా కాబట్టి. వెళ్ళి పొద్దున్న గుడికి వెళ్ళడం అలవాటు నాకు. అగస్త్యార్ కోయిల్ అని ఆ గుడికి వెళ్తా డైలీ పొద్దున్నే. వెళ్ళి పొద్దున్నే లేచి ఎటు లేచుతా 4 గంటలకు అలవాటు నాకు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళా. బయట కూర్చుంటే రామ్ గోపాల్ వర్మ గారు పిలిచారు సార్ నన్ను అంటే, బాయ్ వెళ్తే వెంటనే లోపల పిలిచాడు ఆయన. అంటే సార్ నమస్కారం సార్ అంటే కూర్చోడు. నేనే సార్ పోతాను కృష్ణమురళి అంటే చూశాడు. ఇట్లా శివ చూసావంటే చూడలేదు సార్. మద్రాసు కదా, నాకెవరు పిలుస్తారు, ఆ ప్రివ్యూ పిలవరు కదా, బాయ్స్ని ప్రివ్యూ పిలిస్తే సాంప్రదాయం లేదు. ఏమన్నా పెద్ద హీరో పక్కన వెళ్ళొచ్చు, పెద్ద డైరెక్టర్ పక్కన వెళ్ళొచ్చు, పెద్ద ప్రొడ్యూసర్ పక్కన వెళ్ళొచ్చు, బాయ్ లాగే తప్ప విడిగా రానివ్వరుగా. అది నాకు చూడలేదు సార్. అది నాకు పెద్ద ఇట్టండి సార్ చెప్పారు సార్, అయ్యి సార్ ఈ సార్ ఇట్లా నేను సినిమా అనుకున్నాను మురళి చేద్దాం కలిసి అన్నాడు. అంటే నేను చేయను సార్, అందుకే చెప్పడానికి వచ్చాను సార్ అని. అదేంటి అన్నాడు ఆయన. నేను చదువుకున్నాను సార్, ఐ నీడ్ సమ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పరశురామ్ బ్రదర్స్, లెట్ మీ టేక్ సమ్ టైం. అది నేను చదువుకుంటున్నాను సార్, డాక్టరేట్ అవ్వాలి, అది మీకు సారీ చెప్పడానికి వచ్చాను సార్ అని నవ్వుకున్నాడు. నవ్వి అంటే వీడి అనుకుని ఉంటాడు ఆయన, వీడికి వాల్యూ తెలియదు, సినిమా వాల్యూ తెలియదు అనుకుంటే కొత్తగా వచ్చాడు అనుకుని ఉంటాడు. ఆ తర్వాత నాకు తెలుసు కాబట్టి అంటే థ్యాంక్ యూ సార్ అంటే, సార్ నువ్వు ఎప్పుడు సినిమా రైటర్ అవ్వాలనుకుంటే నా చెప్పు, మనం కలిపి చేద్దాం, థ్యాంక్ యూ మురళి అని ఏదో సినిమా స్క్రీన్ ప్లే గురించి 2 అడిగాడు. చెప్పా, నచ్చింది ఆయనకి, ఓకే అని చెప్పు పంపించాడు. ఆ తర్వాత పరశురాళ్ళు తెలిసింది. ఏమయ్యా రామ్ గోపాల్ పిలిచామంటే వెళ్ళి అప్పుడే ఎనుపుడు చేసావు మాకు అన్నాడు. వెంకటేశ్వర గారు నవ్వుతా, లేదు సార్ నేను చేయనని చెప్పడానికే వెళ్ళాను సార్. చేయనని చెప్పడానికి వెళ్ళావా అని తర్వాత సురేష్ బాబు ద్వారా తెలిసిందంట. నేను చేయనండి అంటే మర్యాదపూర్వకంగా చెప్పడానికి వెళ్ళాను సార్ అన్న. అప్పటి నుంచి వాళ్ళు నేనంటే ఒక నమ్మకం, వీడు ఎక్కడెక్కడ మెతుకులు ఎరుకు తిని పారిపోయే బేపత కాదు వీడు అనుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి వాళ్ళ దగ్గర 5 ఏళ్ళు ఉన్నా. అక్కడ కూడా ఎవరు ఏంటి అని పడుచుకునేవాడు కాదు. నేను ఎవరు నన్ను ఎవరు అనొద్దు, అక్కడ కూడా చెప్పాల్సి. కానీ మిమ్మల్ని మీ ఇండస్ట్రీలో తొలినాళ్ళలో ఇబ్బంది పెట్టింది ఎవరు? ఎవరిని అనను అనిపించుకోను అని అన్నారు.
కానీ ఇప్పుడు ఏం అంటున్నారు అనిపించుకుంటున్నారు కూడా. సో సినీ పరిశ్రమలో తొలినాళ్ళలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఎవరు? అంటే ఇబ్బంది అంటే ఇప్పుడు పరుచూరి బస్ దగ్గర ఉన్నాను. ఉమ్, పరుచూరి బస్ దగ్గర నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు. 11 మంది ఏమి ఉంటారు అసిస్టెంట్లు. నా దగ్గర 30 మంది ఉన్నారు. ఉమ్, ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ 10 మంది నాతో సఖ్యతకి ఎందుకుంటారు? నేను కొత్తగా వచ్చా, తెలియకుండా ఇన్సెక్యూరిటీ ఉంటుంది, తెలియకుండా లెక్కలేని తర ఉంటుంది, వీడెవడ బచ్చాగాడు అన్న ఫీలింగ్ ఉంటుంది. నాకంటే సీనియర్స్ ఉంటారు కదా, అందుకని అట్లా అందులో ఒక సీనియరు వాళ్ళు ఒళ్ళొకళ్ళు ఉంటారు కదా, వాడు ఎవడో చెప్పాడు నా మీద పోయి డ్రగ్ అడిక్ట్ అండి పోషాన్ని కృష్ణమురళి అని నా సూట్ కేసు పగలు కొట్టి అందులో టాబ్లెట్లు ఉన్నాయి తీసి గోపాలకృష్ణ గారి దగ్గర పెట్టారు. ఉమ్, సార్ ఇది డ్రగ్స్ అండి, ఇక్కడ డ్రగ్స్ వేసుకుంటున్నాడు అన్నారు. తర్వాత తెలిసింది అది. నన్ను గోపాలకృష్ణ గారు పిలిచారు. ఏమయ్యా నువ్వు డ్రగ్స్ వేసుకుంటావా? లేదు సార్ అండి. మందు గిందు? లేదు సార్ అండి. మందు సిగరెట్లు డ్రగ్స్ వేసుకుంటాను సార్, నేను అలవాటు లేదు సార్ అన్న. టెస్ట్ వేసాడు టాబ్లెట్ ఉమ్, ఉంటుంది కదా ఈ మందులు చీటి, అది అటేసాడు. అటైతే అదేంటి అన్నాడు. చూసా, ఇది నిజేనా? నాదే సార్. డైలీ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నా సార్. ఏంటది డ్రగ్స్ కాక ఏంటిది అన్నాడు. లేదు దాని పేరు స్లీప్ ఎక్స్ అండి. నేను గుంటూరులో 2 రోజుల కాలేజ్ డేస్లో గొడవలైనవి, దెబ్బలు తగిలి అయితే నా తల ఇవన్నీ, ఇప్పుడు నా తల గుండు కొడిస్తే మీకు ఇండియన్ మ్యాప్ లాగా ఉంటుందండి నా తలకాయ. అవి ఆ నొప్పులు వస్తుంటే భరించలేకపోతుంటే అక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్లో న్యూరో సర్జన్ చీఫ్ ఉన్న సుబ్బారావు గారు ఉన్నారండి, డాక్టర్ సుబ్బారావు గారు. ఆయన ఈ ట్యాబ్లెట్ సైజ్ చేశారు. ఇది వేసుకుంటే ఏంటంటే నీకు నిద్రపోతున్నప్పుడు కలవరింతలు రావు, ఆ నిద్రలో డిస్టర్బెన్స్ ఉండదు. స్లీప్ ఎక్స్ ఇది వేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా నొప్పి లేకుండా ఉంటుందని ఆ ట్యాబ్లెట్లు డాక్టర్ సుబ్బారావు గారు ఇచ్చారు సార్. అవునాను, మీకు అనుకోండి సార్. ఆయన నమ్మాడు నన్ను, ఉమ్, డీటెయిల్స్ చెప్పాక నమ్మాడు. అది అందరం పోయిందంటే మళ్ళీ ఒకసారి వాళ్ళు ఏంటంటే ఒక కథ తయారు చేయడానికి ఒక రూమ్ తీసుకుంటారు ప్రొడ్యూసర్ అకౌంట్లో. అట్లానే ఆ మహాబలిపురం వెళ్ళే రోడ్లో కాటేజీలు ఉంటాయి, విజీపీ అని ఒకటి ఉంది. అందులో 2 కాటేజీలు వాళ్ళు బుక్ చేసుకుంటారు అనమాట. వెంకటేశ్వర గారికి, గోపాలకృష్ణ గారికి. 108, 109 అనుకుంటే అట్లా బీచ్ సముద్రం పక్కనే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వెళ్ళేటప్పుడు ఏమయ్యా నువ్వు మాత్రం మళ్ళా సిటీకి రావడం దీనికి, ఇదే రూమ్లో ఇక్కడే ఉండి పొద్దున్నే వచ్చేలోపు క్లీన్ చేయించి ఇవన్నీ అంటే అలాగే సార్. వాళ్ళు వెళ్ళిపోగానే శుభ్రంగా బాగా తినేవాడిని, బాగా జ్యూసు గీసు అన్ని తాగి తిని రాసుకుంటూ ఉండేవాడిని. ఏం తింటారు బాగా? నాకు బాంబే టోస్ట్ అంటే బాగా ఇష్టం, ఉమ్, అది బాగా తినేవాడిని. జ్యూస్ అంటే ఇష్టం, ఏ జ్యూస్ అయినా కానీ ఈ పుచ్చకాయ జ్యూస్ తాగేవాడిని అన్నమాట. హెల్తీ ఫుడ్ తినేవాడిని. తిని అట్లా స్నానం చేసి వాకింగ్ చేసి ఏమన్నా చూసుకొని పడుకునేవాడిని. అయితే అక్కడ ఏంటంటే వాళ్ళకి అప్పుడు సినిమా చూడాలంటే హెచ్ఐవి ఇది ఉండేది అనమాట. ఇది దానికి బాక్స్ ఉండేది ఒకటి, వీసీఆర్ అవి ఉండేవి. ఉంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఏమండి వాడెవడో నన్ను గమని వచ్చాడు ఆ కుర్రోడు, అడవులు పెట్టి వెళ్ళిపోతున్నారు మీరు, వాడు ఏమి దుబ్బుకి వెళ్ళిపోతే వాడు ఆల్రెడీ మంగళగిరిలో ఎక్కడో జైల్లో ఉన్నా అంట, వాడు ఎత్తుకెళ్ళిపోతే ఎట్ట సార్ గోపాలకృష్ణ గారు ఏంది అంత భరోసాగా అనేస్తాడు ఇట్లా అని చెప్తే వెంకటేశ్వర గారు గోపాలకృష్ణ గారిని అడిగాడు, ఏమిరా వాడెవడో తెలియదు అక్కడ, మరి మన సూట్ కేసు గిట్ కేసు అవన్నీ ఉంటాయి, ఈ సినిమా క్యాసెట్లు అవి ఉన్నాయి, మరి తీసుకెళ్తాడే వీళ్ళు చెప్పు. అరే మరీ అంత చీప్గా ఉన్నాడు లేరా, వాడు చదువుకున్నాడు, ఎంఏ తెలుగురా వాడు చదువుకుంది అని నేను కనుక్కుంటాను. నాకు అప్పటికే టెస్ట్లు అయిపోయినాయి, అది మాండ్రాక్ అది టెస్ట్ ఉంది ముందు. వెళ్తే ఈయన ఎవరికి ఫోన్ చేశాడంటే ఆయన మేనల్లుడికి ఫోన్ చేశాడు. పెద్ద సాయి అని విజయవాడలో ఉంటాడు, అంటే గోపాలకృష్ణ గారి అక్క కొడుకు. అయితే అతనికి ఎందుకు ఫోన్ చేశాడంటే అతను కూడా నాగార్జున యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఎంఏ తెలుగు. మరి నువ్వు చదువుకునే రోజుల్లో పోసాని కృష్ణమురళి అనేవాడు ఎంఏ తెలుగు చదివాడు, నీకు తెలుసా అంటే తెలుసు మాయా, మా అందరికి ఫ్యాన్ అతను, మేము ఫ్యాన్స్ ఆయనకి, యూనివర్సిటీ జనరల్ సెక్రటరీకి చేశాడు
టూరిస్ట్ యూనియన్ లీడర్గా ఉన్నాడు. చాలా మంచోడు మాయ. అరే మందు గిందు సిగరెట్లు ఇట్లాంటివి అంటే క్లీన్ మాయ, చాలా మంచోడు, చాలా జమ్ము, ఫాస్ట్గా ఉంటాడు, బాగుంటాడు, మేము అందరూ ఇష్టపడతాం, మాకు సీనియర్ 1 year అని చెప్తే మా దగ్గర ఉన్నాడు రా అంటే మంచోడు మావయ్య అని చెప్పాడు. ఆ సర్టిఫికేట్ ఇచ్చాడు. అది కొంచెం ఆయనకి చెప్పాడంట, ఒరే అడిగాను రా, మా పెద్ద సాయిని అడిగాను, చాలా మంచి కుర్రాడు అంటాడు, ఎవడురా అని చెప్తాడు నీకు అని అట్లా నుంచి అక్కడ మళ్ళొకసారి. అప్పుడు మీ ఏజ్ ఎంత? అప్పుడు 20+, 23, 24 ఆ టైపే. మేము అది ఇట్లాంటి గడ్డమే, ఇట్లాంటి జుట్టే, ఏం మారలా, వయసు పెరిగింది అంతే. అయితే ఇంకేం పెరగలా. అంటే బుద్ధి అలాగుంది. అప్పుడు ఏ బుద్ధో అదే బుద్ధి, అది ఎప్పుడు క్యారెక్టరు ఇదే క్యారెక్టరు, అప్పుడు ఇదే క్రమశిక్షణ అదే క్రమశిక్షణ, ఇంకా కొత్తగా మించేం లేదు. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.